ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబర్ 14వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఇన్ఫోసిస్ ఏడీఆర్స్ అన్నీ కూడా చక్కగా పాజిటివ్గా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా విప్రో ఏడీఆర్ 1.13% అంటే ఐటీ సెక్టార్కి సంబంధించిన స్టాక్ ఇది. ఇన్ఫోసిస్ ఏడీఆర్ కూడా 1.21% పాజిటివ్గా క్లోజ్ అయింది. ప్రాబ్లీ ఐటీ సెక్టార్లో కొంత స్ట్రెంగ్త్ బౌన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మొత్తం మీద ఏడీఆర్స్ టోటల్గా గ్రీన్లో ఉన్నాయి. ఇక ఎన్ఎస్సి నుంచి ప్రైమరీ సెక్టార్స్ ఏ విధంగా నిన్న పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఎంసీజీలో కొంత ప్రెషర్ అనేది కనిపించింది. ఐటీ కానీ ఎంఎన్సీ, మెటల్, ఎనర్జీ అన్నీ కూడా కొద్దిగా ప్రెషర్లో క్లోజ్ అయ్యాయి. పిఎస్యు బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా, బ్యాంకుల్లో కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపించింది. మొత్తం మీద 70% పైన ఇండియన్ సెక్టర్స్ అనేది నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే సౌత్ కొరియా అనేది 1.79% ప్రస్తుతానికి టాప్ లూజర్గా ఉంది. ఏషియా మార్కెట్ జపాన్ అండర్ ప్రెషర్లో ఉంది. రష్యా అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. ఇక లండన్, ఫ్రాన్స్, యుఎస్ మార్కెట్స్, జర్మనీ, యూరోప్, హాంకాంగ్ అనేది గ్రీన్లో ఉన్నాయి. మొత్తం మీద హాంకాంగ్ అయితే 3.22% పాజిటివ్గా ట్రేడ్ అవుతూ టాప్ గెయినర్గా ఉంది. గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఇది టాప్ లూజర్గా ఉంది 1.48%. సిస్కో, కోకోకోలా అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా డవ్, నైకే, గోల్డ్మెన్ సాక్స్, సేల్స్ ఫోర్స్, క్యాటర్పిల్లర్ అనేది టాప్ గెయినర్గా క్లోజ్ అయ్యాయి. అయితే క్లోజ్ అయిన విధానంలో చాలా స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్లో ఉన్న స్టాక్స్ నిన్న బుల్లిష్గానే ట్రేడ్ అయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున జపాన్ మార్కెట్స్కి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా హాలిడే ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 9:50 ఫెడ్ చైర్పర్సన్ పౌల్ గారు మాట్లాడటం అనేది జరుగుతుంది. అయితే పౌల్ గారు నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ గురించి కానీ ఇన్ఫ్లేషన్ గురించి ఈయన కామెంటరీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఇన్ఫ్లేషన్ రేట్ డేటా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్, మంత్ ఆన్ మంత్ కంపారిజన్ డేటా అనేది రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్గా 2.07% ఇన్ఫ్లేషన్ ఉంది. అందరూ కూడా 1.7% ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా తక్కువ నెంబర్ అనేది రిలీజ్ అయింది. సో సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుందని చెప్పేసి ఈ నెంబర్ అనేది చెప్తూ ఉంది. ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది డేటా అనేది ట్రాక్ చేసి ఒకవేళ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉందనుకోండి వడ్డీ రేట్లు అనేది పెంచదు. ఇది మార్కెట్కి లాంగ్ టర్మ్లో పాజిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి మనకి WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. ఇక్కడ అంటే హోల్సేల్ లెవెల్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఫ్యూల్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది అనే డేటా రిలీజ్ అవుతుంది. సో ఇది ప్రీవియస్ నంబర్తో కంపేర్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్, దీన్ని మనం ట్రాక్ చేయాలి. నిన్నటి రోజున యుఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది స్టడీగా పాజిటివ్గానే ట్రేడ్ అయ్యాయి. దానికి గల కారణం ఏంటంటే ట్రంప్ గారు చైనా టారిఫ్ గురించి, అంటే దాని ఇంపోర్ట్ టారిఫ్ ఉంది కదా, దాని గురించి సాఫ్ట్గా ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం మార్కెట్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. IREDA, పెర్సిస్టెంట్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. సో వీటిల్లో స్ట్రాంగ్ వొలటాలిటీ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్, RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మన దగ్గర ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ ఉంటే దానికి కావాలంటే హోల్డ్ చేయొచ్చు, లేదంటే కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక సెయిల్, HFCL ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటార్ కార్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా టాటా మోటార్స్ అనేది టాప్ లూజర్గా ఉంది. ఆఫ్ కోర్స్ విప్రో, హిందుస్థాన్ యూనిలీవర్, ITC, ONGC కూడా టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇండివిజువల్ స్టాక్స్ MCX, ఫోర్టీస్, డెలివరీ, ఫెడరల్ బ్యాంక్, ABC క్యాపిటల్ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ దీంట్లో పాజిటివ్ మూమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. టొరెంట్ పవర్, బజాజ్ ఆటో వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారని డేటా చెప్తుంది. కెయిన్స్, ఐడియా, డీమార్ట్, సీమన్స్, టాటా టెక్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రాబ్లీ ఈ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు.
టాటా మోటార్స్, డిక్సన్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో ప్రాబ్లీ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి డేటా చెప్తూ ఉంది. ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 28%, షార్ట్ సైడ్ 59%. టోటల్గా ఏంటంటే మార్కెట్లో కొద్దిగా షార్ట్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా క్రియేట్ చేసి పెట్టారని చెప్పేసి దీని అర్థం. నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. గత 2 రోజుల నుంచి ర్యాలీ చేసింది కదా ప్రీవియస్గా. అది ఏం జరిగిందంటే షార్ట్ కవరింగ్ అనేది జరిగింది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేశారు. అగైన్ నిన్నటి రోజున ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగినట్టు డేటా అనేది చూపిస్తుంది. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్స్ అన్నిట్లో కూడా బేరిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు, స్టాక్ ఫీచర్స్ కావచ్చు అన్నిట్లో కూడా బులిష్గా ఉన్నారు. డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు, స్టాక్స్లో కూడా బులిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 240 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ ఏమో 2333 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 9% దాకా పాజిటివ్గా ఉంది. సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వొలటైలిటీ ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా కొద్దిగా బులిష్గా ఉండే ప్రయత్నం చేస్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున పాజిటివ్గానే క్లోజ్ అయింది. అగైన్ ఈరోజు మనం చూస్తున్న సమయానికి 72 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి 25,333 అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్, 25,136 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,718 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 81,890 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. బ్యాంక్ నిఫ్టీలో 56,993 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 56,328 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో నిన్నటి రోజున ఇక్కడ క్లోజ్ అయింది. దాని తర్వాత కొద్దిగా గ్యాప్ అప్ అయిందనమాట. గ్యాప్ అప్ అయి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 2 పాయింట్లు పాజిటివ్గా అయితే ఉంది. నంబర్ అనేది మనం చూస్తే 25,308 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు. మన నిఫ్టీ ఫ్యూచరు 25,309 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ ఎటువంటి మేజర్ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హైలో రికార్డ్ స్థాయిలో ట్రేడ్ అవుతూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతానికి 1,25,000 అనేది రౌండ్ నెంబరు. అక్కడ మనం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ 1,23,485 అనేది కనిపిస్తుంది. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,54,645 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రోబబ్లీ 1,55,000 అనేది మనం ఒక రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. 1,53,388 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,290 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 5,410 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి 270 ఇంపార్టెంట్ సపోర్టు, 279 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా సైడ్ వేస్ట్ బులిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ కొన్ని న్యూస్లో ఉన్నాయి. అయితే దానికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ అప్డేట్ అనేది చేశాను. ఆర్బిఎల్ బ్యాంక్ వచ్చేసరికి ఎమిరేట్స్ వీళ్ళు 51% స్టేక్ ఎక్వైజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ స్టాక్ పేరు, దాని తర్వాత ఉన్న ఒక కాజ్ అనేది, దాని తర్వాత ఏంటంటే ఇంపాక్ట్ అనేది నేను అప్డేట్ చేశాను. ఒకసారి కావాలంటే కూడా మీరు పాజ్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లోనేమో స్ట్రాంగ్ బై అనేది చూపిస్తుంది, అంటే బ్రాడర్గా మార్కెట్ బులిష్గా ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా న్యూట్రల్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉంది. నిఫ్టీ 50 విషయంలో డైలీ టైం ఫ్రేమ్లో అంటే బ్రాడర్ మార్కెట్ బులిష్గానే ఉంది. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా బులిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తుంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ ముఖ్యంగా ఐటీ సెక్టర్ నుంచి కొన్ని స్టాక్స్ అయితే స్ట్రాంగ్గా బౌన్స్ అవుతూ ఉన్నాయి. ఇది పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు మన మార్కెట్స్కి. ఇక రెండవది గ్లోబల్గా మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే స్టిల్ అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం కంప్లీట్గా ఇగ్నోర్ అయితే చేయలేమన్నమాట, ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఇంకా బ్లీడ్ అవుతూ ఉన్నాయి. సో దీని ఇంపాక్ట్ అనేది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. అయితే యుఎస్ చైనా టారిఫ్కి సంబంధించిన దాని మీద ఏంటంటే ట్రంప్ గారు కొద్దిగా సాఫ్ట్గా మాట్లాడటం అనేది జరిగింది. చైనా గురించి ఎక్కువగా వరి అవ్వద్దని చెప్పేసి. ప్రస్తుతం ఏంటంటే దీనివల్ల మార్కెట్లో కొంత రిలీఫ్ రికవరీ అనేది కనబరిచింది. అట్ ద సేమ్ టైం ఈరోజు చైనా యుఎస్ ఫోర్ట్ ఫీజ్ అనేది డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ప్రాబ్లీ ఇది కొంచెం ఎస్కలేషన్స్కి దారితీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎనీహౌ మార్కెట్స్లో ఏంటంటే కొద్దిగా బులిష్ సెంటిమెంట్తోనే మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. ఈ న్యూస్ అనేది మనం పక్కన పెడితే.
సో న్యూస్ డ్రివెన్ ర్యాలీస్ ఉన్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఎనీ డిప్ అనేది మనం బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారనుకోండి, కంటెంట్ అనేది చూడండి, నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.